బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలట. వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా ఇస్తారు? బీసీల విషయంలో బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు. ఉద్యమ చరిత్రలో అందరికీ ఒక్క పేజీనే ఉంటుంది, కానీ కేసీఆర్కు పుస్తకమే ఉంటుందట. కేసీఆర్పై సీఎం అన్ని లైన్లు దాటి మాట్లాడుతున్నారని ఫైర్ అట. 12న జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పోస్టర్ రిలీజ్ అట. ఇప్పుడు బీఆర్ఎస్ వైఖరి ఏందనేది చెప్పడం కంటే అసలు మీ స్టాండ్ ఏందో చెప్పాలి. అసలు మీరు ఎటు ఉన్నారనేది చెప్పాలా. మీరు సెపరేట్ ఎజెండాతో వెళ్తున్నారా లేదా అదే కేసీఆర్ ఎజెండాతో వెళ్తున్నారా? మీ ఎజెండాలో కేసీఆర్ కూడా ఒక భాగమా? ఆయన కూడా ఒక భాగస్వామ్యం వహిస్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ మీద కూడా రెండు వైఖరిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అతను ఇప్పుడు మీకు ప్రత్యర్థి, అపోనెంట్ పార్టీ అది. ఇప్పుడు మీరు నిజంగా ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు సింహం గుర్తుపైన మీరు ఎలక్షన్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో సింహం గుర్తుపై మీరు పోటీ చేస్తూ ఉన్నారు, ఎలక్షన్స్కి వెళ్తున్నారు, మీ అభ్యర్థిని నిలబెడుతున్నారు. ఇప్పుడు మీకు ప్రత్యర్థి పార్టీ అది. ఒక పక్కేమో అదే పార్టీ నేతలందరినీ తిడతారు. మరి కేసీఆర్కి తెలియకుండా అయితే తెలంగాణలో లేదా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగకుండా అయితే ఉండదు కదా. కేసీఆర్కి దేనికి తెలియకుండా ఏమి తెలియకుండా అయితే కేసీఆర్ ఉండరు కదా. అన్నీ తెలిసే కదా జరుగుతాయి. ఇప్పుడు మిమ్మల్ని తీయడానికి కారణం ప్రధానంగా కేసీఆర్ అనేది క్లియర్గా ఉంది కదా. కేసీఆర్ గారి ఆదేశాల మేరకే అనేది క్లియర్గా మెన్షన్ చేసిరు కదా. మీరు ఏ స్టాండ్ మీద ఉన్నారనేది క్లారిటీ, కనీసం మీ నాయకత్వానికైనా క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు కనీసం మీ వెనకున్న నాయకత్వానికి కూడా క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పుడు కేసీఆర్ తిట్టాలా వద్దా, కేసీఆర్ చేసిన విషయాలను మాట్లాడాలా వద్దా, ఇప్పుడు అట్లనే ఉంది పరిస్థితి. కనీసం వెనకాల నిలబడేటోళ్ళకైనా కార్యకర్తలకైనా క్లారిటీ ఇవ్వండి. వారికి ఏం మాట్లాడాలో తెలియక డైనమాలో ఉంటున్నారు క్వశ్చన్లు అడిగినప్పుడు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారట. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ల బిల్లు వచ్చేలా చేశామని గుర్తు చేశారట. కానీ ఆ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు మాధవరెడ్డి అనే వ్యక్తి మరొకరితో కలిసి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారని, అలాంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారట. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద కవిత ఏనాడు కొట్లాడారు, ఎప్పుడు కొట్లాడారు? మీరు అడిగితేనే ఇచ్చిరని ఎట్లా చెప్తారా బిల్లు? జమానా నుంచి ఇప్పుడు బీసీలందరూ కూడా, బీసీ సంఘాలందరూ అన్నీ కూడా కొట్లాడుతున్న పరిస్థితి. రోడ్లకి నిరసనలు చేసి గొడవలు పెట్టుకుని కోర్టులకు వెళ్ళి కొట్లాడిన వ్యక్తులు వాళ్ళైతే, ఇక ఉటా ఇటనేదో మధ్యలో ఒక పార్టీనే నేను జాగృతి తరపు నుంచి నేను పోరాటం చేస్తా అని చెప్పి మధ్యలో ఏదో అనౌన్స్ చేసి ఇక మొత్తం అది కూడా మీ అకౌంట్లో వేసుకునేటట్టయితే ఎట్లా? ఇదేం దోపిడీది? ఇప్పుడు కష్టం వాళ్ళది, వాళ్ళ కష్టం మీద బీసీలందరూ కొట్లాడడం, బీసీ సంఘాలన్నీ కొట్లాడితేనే ఆ బీసీ బిల్లు బయటకు వచ్చింది. కానీ దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి, దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా బీసీలు ఆనాడే మాట్లాడారు. ఇది చట్ట వ్యతిరేకంగా ఇస్తా ఉన్నారు, చట్ట ప్రకారం మాకు కావాలని చెప్పి జీవో నెంబర్ 9ని వాళ్ళు వ్యతిరేకించారు. మీరు ఎప్పుడు బయటకు వచ్చారు? మీ స్వలాభం కోసం. ఎప్పుడైతే పార్టీ బయటికి గెంటేసిన దాకా మీ స్వలాభం కోసం మీరు బయటకు వచ్చి ఏమీ లేనప్పుడు ఇక బీసీ అస్త్రం ఎత్తుకున్నారు. ఇది చాలా వాటి మీద మాట్లాడారు. కానీ ఇక బీసీలు కూడా అప్పుడు నడుస్తుంది కాబట్టి మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యారు. అంతే తప్పితే మీరు కొట్లాడడం వల్ల వచ్చింది కాదు ఈ బీసీ బిల్. తర్వాత ఈ మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఎందుకు ఇచ్చిర్రు అనేది ఇక బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి.
మీరు ఆనాడు కాంగ్రెస్ మనిషి అని చెప్పారు. ఇతను రేవంత్ రెడ్డి మనిషి, రేవంత్ రెడ్డి బీసీలకి అడ్డుపడమని ఇతను పంపించారని చెప్పారు. మరి ఎట్లా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డికి టికెట్ ఇస్తుంది మున్సిపాలిటీలో? అంటే ఇక్కడ అర్థమైంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే గిల్లి బీఆర్ఎస్ పార్టీయే జోకొట్టినట్టు ఉంది ఇక్కడ పంచాయతీ. మళ్ళీ మీరే దాన్ని వ్యతిరేకించి అదిగో రేవంత్ రెడ్డి మనిషి అయినా ఇగో పోస్టరు రేవంత్ రెడ్డి పోస్టర్ వేసిండు, తెలంగాణ రెడ్డి జాగృతి అధ్యక్షుడైన కావాలని కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న డ్రామా, రేవంత్ రెడ్డి నడిపిస్తున్న డ్రామా అని చెప్పి మాట్లాడారు ఆ రోజు. మరి ఇప్పుడు ఏమైంది? మరి ఎట్లా ఇచ్చారు మీరు బీసీలు వ్యతిరేకికి? ఎట్లా ఇచ్చారు మీరు టికెట్? కానీ అదే బీసీలు 3 పార్టీలని కూడా ఒకటి మాత్రం ఆనందం వేస్తుంది, అదే బీసీలు 3 పార్టీలు కూడా 42% కాదు వీళ్ళ 56% ఇవ్వాలనే కాడికి తీసుకొచ్చారు మిమ్మల్ని. వాళ్ళ హక్కుల కోసం పోరాడి ఈరోజు మీకు భయం కలిగించారు 3 పార్టీలకి. బీసీలకి టికెట్ ఇవ్వకపోతే మన పరిస్థితి వేరేలా ఉంటుందనే కాడికి, తరిమి కొడతారనే కాడికి మిమ్మల్ని తీసుకొచ్చారు 3 పార్టీలు. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 50% పైచిలకు పోటీ పడుతూ కూడా టికెట్లు ఇచ్చారు. పోటీ పడుతూ 3 పార్టీలు కూడా పోటీ పడుతూ టికెట్లు ఇచ్చారు బీసీలకి. ఇది కదా గెలుపు. కేవలం 42% కాదు, మేము ఎంతుంటే అంత సాధించుకుంటామని మొన్న సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు గెలిపించి చూపించారు. ఈరోజు మీకు అదే పరిస్థితి కలిగింది. అదే బీసీలు లేకపోతే మనకు గెలిచే పరిస్థితి లేదు, మనల్ని పంపించే ప్రయత్నం చేస్తారు, ఇంటికి పోవాల్సిందే మనం అనే కాడికి తీసుకొచ్చి ఈరోజు బీసీలకి 50% పైచీలకు టికెట్లు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 3 పార్టీలు కూడా ఈ పనికి మాలిన డ్రామాలు వదిలేసి ఇప్పటికైనా బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లలో ఫోకస్ పెట్టండి. 3 పార్టీలు కలిసి కూర్చుంటాయా లేదా మీరు 3 పార్టీలుగా కలిసి వెళ్ళి ఢిల్లీలో కొట్లాడతారా? ఇవన్నీ మాకు అనవసరం. ఇప్పుడు బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ల మీద మీరు కూర్చోవాల్సిందే. ఇక తప్పదిగా లేదు, ఇక రానున్న రోజులు ఇక ఇదే పంతాన మేము పోతున్నామంటే తిరుగుబాటు ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఫైట్ ఉంటుంది. చాలా సీరియస్గా బీసీలు వాళ్ళ హక్కుల మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లోనే కాదు, మీరు ఇస్తానని 42% పోయింది కాదు, ఇక ఎంత జనాభా ఉంటే అంత జనాభా దామాషి ప్రకారం మీరు ఇవ్వాల్సిందే. మీ కులగణన సర్వే లెక్కలు కూడా బయట పెట్టాల్సిన రోజు వస్తుంది. ఇక సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు రెడీ చేసుకుని ఏం మాట్లాడాలి, దేనికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలనేది బయట పెట్టాల్సిందే. పబ్లిక్ డొమైన్లో పెట్టకపోతే వదిలే పరిస్థితి లేదు ఈరోజు. ఆ లెక్కలు తేల్చాలా, దానికి తగ్గట్టుగా మీరు రిజర్వేషన్ కల్పించాలి.